అక్రమ కేసులు పెడుతున్నారంటూ ప్రభుత్వంపై మండిపడుతున్నారు. జైల్లో పెడితే యోగా చేసి ఫిట్ గా తయారై బయటకు వస్తానన్నారు. జైలు నుంచి వచ్చాక పాదయాత్ర కూడా చేస్తానని ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద కేసు నమోదైంది. హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి పైన కూడా కేసు నమోదైంది. కేటీఆర్ తో పాటు ఐఏఎస్ అరవింద్ కుమార్ పై కూడా కేసు నమోదైంది. A1 గా కేటీఆర్, A2 గా అరవింద్ కుమార్. కొద్ది గంటల క్రితం 48 గంటల క్రితం ఎటువంటి పరిణామం జరిగిందో చూసాం. ఆ తర్వాత నుంచి అంటే సిఎస్ శాంతకుమారి ఏసీబీకి లేఖ రాయడం, ఏసీబీ ఇప్పుడు కేసు రిజిస్టర్ చేయడం, అంతకన్నా ముందు ప్రభుత్వం ఇటు కేబినెట్లో చర్చించడం, అంతకన్నా ముందు దానికి కొద్ది గంటలకు ముందు కావచ్చు, కొద్దిసేపటి క్రితం కావచ్చు ఇటు గవర్నర్ నుంచి అనుమతి రావడం. దానికన్నా ముందు మాట్లాడుకుంటే ప్రభుత్వం గవర్నర్ని కలిసి అంశానికి సంబంధించి నివేదించడం, ఆ తర్వాత లీగల్గా ఉన్న ప్రోస్ అండ్ కాన్స్ సాధ్యాల గురించి, దాంతోపాటు దాని మీద అంశాలను పరిశీలించి గవర్నర్ ఆఫీస్ ఇన్ఫాక్ట్ రాజ్భవన్ దీని మీద పూర్తిగా సమీక్షించింది, పరిశీలించింది.